ఇక బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ని అటు తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, యునైటెడ్ పూలే ఫ్రంట్ కార్యకర్తలు కూడా అందరూ అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ కవిత పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్కి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తరలించారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, అక్కడ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం ఎట్లా ఉంది, పరిస్థితి ఎట్లా ఉంది? శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు కావచ్చు, జాగృతి కార్యకర్తలు కావచ్చు, తర్వాత యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ ఏమంటున్నారు, ఎట్లా డిమాండ్ చేస్తున్నారు క్షమాపణ కోసం? రాజేష్, ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ అంటే పూలే జయంతి సందర్భంగా ఫిల్మ్ నగర్లో పూలే ఒక విగ్రహం ఏర్పాటులో సందర్భంగా వచ్చేసి అన్ని రాజకీయాల అతీతంగా వచ్చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానిలో వచ్చేసి బీసీ సంఘానికి సంబంధించిన నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా వ్యవహరించే జాజుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ మీటింగ్లో వచ్చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఖండిస్తూ వచ్చేసి స్థానిక కార్పొరేటర్ వెల్దండి వెంకటేష్ సైతం కూడా ఖచ్చితంగా ఖండించి వచ్చేసి అక్కడ మాటకు మాట పెరగడంతో వచ్చేసి గొడవకు దారితీసింది. మనతో పాటుకు వచ్చేసి స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది, అక్కడ గొడవ కావడానికి గల కారణాలు ఏంటిది? ఈరోజు జ్యోతిరావు గారు పూలే జయంతి సందర్భంగా ఇప్పటిదాకా కడతాల కాన్స్టిట్యూన్సీ జ్యోతిరావు పూలే విగ్రహం లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా అది ఫిల్మ్ నగర్లో పెట్టాలనుకున్నాం కాబట్టి పెట్టినాం. కాబట్టి దాన్ని అన్ని కుల సంఘాలు, భోజన సంఘాలు, మైనారిటీ సంఘాలు అన్ని పార్టీలకు అతీతంగా మేము అందరూ స్వచ్ఛందంగా చేసుకున్నాం కాబట్టి ఆ పార్టీని చేసుకున్నాం. కాబట్టి దాన్ని లాస్ట్ మినిట్లో ఒక 1 డే ముందు శ్రీశైలం అన్న గారు దాన్ని అన్న తమ్మి నేను కూడా వస్తాను, బీసీసీ అధ్యక్షుని అయినాను, నేను వస్తానన్నాడు. సరే మీ ఆధ్వర్యం దాన్ని తప్పేను, మా బీసీ బిడ్డను అనేది అందరం సంఘం అంతా అందరు కమిటీ స్వాగతించినాం. కానీ రాగానే ఏం చేసినాడు అతను, పార్టీ మహేష్ గౌడ్ గారిని పిలిచినాడు, జాజుల శ్రీనివాస్ గారు పిలిచినాడు. వీళ్ళని పిలుచుకొని వాళ్ళు ఏం మాట్లాడలేదు, వాళ్ళ వచ్చిన వాళ్ళు చెప్పుకొని పోయారు. ఈయనొక్కడే కవితక పైన దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. ఎందుకు ఆడుతున్నావు అడిగినాం, దానిపైన మాట పెరిగింది. ఎందుకు ఆడుతున్నావు అంటే గత తోపులాట జరిగింది, వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళారు, మా పార్టీకి వచ్చినాం, కొంచెం తోపులాట జరిగింది, కొంచెం చిన్న సక్సెస్ అయినాయి అది. కాబట్టి నేను శ్రీనివాస్ ఒకటే అడుగుతాను, అయ్యా జాజుల శ్రీనివాస్ గారు ఇవాళ ఏం చెప్తా చేతి పైన చెప్తున్నాడు, జ్యోతిరావు పూలే కోసం 2 ఎకరాల భూమి చెప్పినట్టు కదా. ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 125 ఫీట్ల విగ్రహం కట్టింది కదా, అంబేద్కర్ విగ్రహం కట్టింది కదా. మొన్న జయంతి అయిపోయింది, వర్ధంతి, మళ్ళీ జయంతి వచ్చింది. ఇప్పటిదాకా గేట్లు వేసిన తాళాలు అట్లే ఉన్నాయి. దాన్ని ఎందుకు గురించి నాకు మాట్లాడలేవు అంటే నువ్వు దేవుని కోసం పనిచేస్తున్నావు, కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నావా, ఎవరి కోసం పనిచేస్తున్నావు? బీసీ ముసుగులో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నాడు. నీ పార్టీ నస్తే నీ పార్టీ కండేసుకో, అంతేగాని మహిళలను దూషిస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఒప్పుకోరు, ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. మా నాయకురాలు అంటే మాత్రం నేను క్షమించే సమస్య లేదు. మళ్ళీ ఒక్కసారి కానీ మీరంటే మాత్రం మీకు ఏ విధంగా ఛాన్స్ చెప్పాలో చెప్తాం. అదేవిధంగా ఇక్కడ ఫిల్మ్ నగర్ పిఎస్లో ఆయన పైన చట్టవేత్త లీగల్ ఏదైతే ఉందో దానిపైన కాంప్లైంట్ చేయడం జరిగింది. కవిత గారి టీం రావడం జరిగింది, వాళ్ళతో పాటు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేము లీగల్ టీం రెగ్యులేషన్ వాళ్ళు వచ్చారు, మేము ఇచ్చినాం, స్థానిక కార్పొరేటర్గా ఇచ్చినాం. ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానిక సీఏ కానీ ఏసీ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళపైన లీగల్ యాక్షన్ ఏది ఉంటే అది తీసుకోవడం చెప్పారు. కానీ ఒకటే అడుగుతానని నేను, ఇక్కడ ఫిల్మ్ నగర్ ఇప్పటిదాకా కర్తవ్య కాన్స్టిట్యూషన్ లేదు కదా, ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే కూడా లేడు అందుబాటులో. ఎమ్మెల్యే లేకున్నా మేము స్వయంగా అక్కడ లోకల్ ఇష్యూ ఉంటే కూడా, స్థానిక సొసైటీ ఇబ్బంది పెడుతుంటే కూడా మేము దగ్గరుండి ఆ ల్యాండ్ ఇష్యూ లేకుండా రాత్రి పగలు మా టీంని మమ్మల్ని కోఆర్డినేట్ చేసి వాళ్ళు చేస్తే కూడా ఇలా మాకు జరిగింది ఏంటంటే బీసీ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు, బీసీల పైన దాడి చేస్తూ ఉన్నావు, నీకు ఎవరి పక్షాన పనిచేస్తున్నావు, నీకు చేతనైతే కడవేసి పక్కేసి రేపు పొద్దున కాంగ్రెస్ జెండా కప్పుకో, మాకేం బాధలు. అంతేనా బీసీ ముసుగులో ఉండి బీసీలు ఇబ్బంది పడతాం, ఖబర్దార్ చెప్తా ఉన్నాం అని చెప్పి చెప్తాం. బీసీల సంఘ నాయకుడు కొంటూ మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు, దానిపైన మీరు ఏమంటారు? బీసీల అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరంన్నర నుంచి ఆమె బీసీల కోసము ఇప్పుడు బీసీ కులగణన జరగాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి కవిత గారి ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఉమ్మడి జిల్లాలు అన్నింటిలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఈరోజు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని చెప్పేసి కవిత గారి ఆధ్వర్యంలో మేము మొన్న ధర్నా కూడా చేశాం ఇందిరా పార్క్లో. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ శ్రీనివాస్ గౌడ్ని ప్రోత్సహించి కవితమ్మ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ శ్రీనివాస్ గౌడ్ గారు, నువ్వు సంఘంలో బీసీల పట్ల ఉంటావా, నువ్వు కాంగ్రెస్ నాయకుని అవుతావా అన్నట్టు ఈరోజు ఒక కాంగ్రెస్ కండువ కప్పుకోండి. ఎందుకంటే మొన్న ఢిల్లీకి పోయినా కూడా నువ్వు ఏ బీసీ సంఘాన్ని కలుపుకొని పోలే, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని పోయినావు, కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మడి పోయినావు, వాళ్ళు టికెట్లు వేస్తే వాళ్ళ హోటల్ బుక్ చేస్తే పోయాడ ఉండి కాంగ్రెస్ పక్షాన ధర్నా చేసినావు, కానీ ఏ బీసీ సంఘం పక్షాన ధర్నా చేయలేదు. కావున ఇప్పటికైనా కూడా శ్రీనివాస్ గౌడ్ గారు మీరు కవితమ్మ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము ఖచ్చితంగా బీసీ సంఘాలకు అడ్డుకొని తీరుతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, మీరు అంటే దీనిపైన ఏం స్పందించాలనుకుంటున్నారు? ఒకటి బీసీ సంఘం పేరుతోటి
అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈటల రాజేందర్ గారితో మరి ఎవరైనా మాజీ మన ప్రధానమంత్రి మోడీ గారితో బీజేపీ సభలో బీజేపీ కోటేయమన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, అసెంబ్లీకి వచ్చేసరికి మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి కాంగ్రెస్ కోటేయమన్నాడు. మళ్ళీ బిల్లు అటు ఇటు అవుతుందని చెప్పేసరికి మళ్ళీ కాంగ్రెస్కి ఏమన్నాడు. అంటే పూటకో మాట మాట్లాడుతున్నావు. ప్రజల బీసీల పట్ల నిజంగా నాయకత్వం వహించి బీసీల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ మన కవితమ్మ గారికి ఆమె ఎదుగుదలను జీర్ణించుకోలేక నాకున్నటువంటి వచ్చే ఏమంటారా లావాదేవీలు ఎడకట్టయితాయని చెప్పేసి వ్యక్తిగతంగా దూషణలు పోతున్నావు. ఖబర్దార్ శ్రీనివాస్ గౌడ్, ఆ మహిళ అనేది గౌరవించుకొని నేర్చుకోలేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు నిన్ను నిలదీస్తారు, ఎక్కడ పోతే అక్కడ దాడి చేస్తారని పరిస్థితి గుర్తిస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ బీసీల కోసం పోరాడి 42% రిజర్వేషన్ అని కావాలని కొట్లాడే ఒక మహిళ, ఒక జాగృతి అధ్యక్షురాలు, దాంతో పాటుగా అసెంబ్లీలో సైతం పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి కూడా దీక్ష చేసినటువంటి ఒక మహిళ పైన, అంటే బీసీలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా సహించాం. దానిపైన తిరిగి వ్యాఖ్యలు తీర్చుకోబోతే ఖచ్చితంగా దానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు, నాయకులు కావచ్చు, మహిళలు సైతం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.